నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నిజామాబాద్ లో జరిగిన సభలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా ప్రసంగం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియా సమావేశం. సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్. నిజామాబాద్ లో జరిగిన సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. అందుకే ఆ యూనివర్సిటీకి వెళ్తే 16 మెడల్స్ వచ్చినాయి. దేశం 36 మెడల్స్ కొడితే ఒక యూనివర్సిటీకి 16 మెడల్స్ వచ్చినాయి. ఒక అమ్మాయి ఆర్చరీలో 3 గోల్డ్ మెడల్స్ తీసుకొచ్చింది సౌత్ కొరియన్ యూనివర్సిటీలో. అక్కడ చూసిన తర్వాత ఈ దేశం జనాభా ఉన్నది కానీ ప్రపంచంతో పోటీ పడలేకపోతుందని తెలంగాణలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ప్రారంభించాలి. మన యువతను టాలెంటెడ్ విద్యార్థులుగా తీర్చిదిద్దాలి, స్పోర్ట్స్ లో రాణించాలి అని చెప్పి ఇవాళ మనం యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ మనం ప్రారంభించి మట్టిలో మాణిక్యాలను గ్రామీణ ప్రాంతాలలో ఉన్న విద్యార్థుల్లో ఉన్న నైపుణ్యాన్ని ఇవాళ బయటికి తీయాలని మనం ప్రయత్నం చేస్తున్నాం. అదే కాదు, ఈ నిజామాబాద్ టౌన్ లో నిలబడి మాట్లాడుతున్నాం. మీ ఊర్లో ఇక్కడ మీ 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 కాలనీలో తిరిగిన నిఖత్ జరీన్ బాక్సింగ్ లో ఛాంపియన్షిప్ తీసుకొస్తే నిఖత్ జరీన్ కి గ్రూప్ 1 జాబ్ డిఎస్పీ జాబ్ ఇచ్చి 2 కోట్ల రూపాయల నగదు ఇచ్చి మీ నిజామాబాద్ బిడ్డను ఈ రోజు గ్రూప్ 1 డిఎస్పీ ఆఫీసర్ గా నేను నియమించింది నిజమైతే మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి ఓటేయకండి. ప్రపంచ కప్ క్రికెట్ ను సాధించిన సిరాజ్ ప్రపంచ కప్ లో ఇండియా టీం గెలవడానికి తన నైపుణ్యాన్ని ప్రదర్శించిన సిరాజ్ ని ఈ రోజు అతను చదువుకున్నది ఇంటర్మీడియట్ లోపే. గ్రూప్ 1 ఉద్యోగం ఇవ్వాలంటే అది సరిపోదు. ప్రభుత్వం అన్ని మినహాయింపులు ఇచ్చి ఈరోజు సిరాజ్ ని గ్రూప్ 1 ఆఫీసర్ గా ఒక డిఎస్పీ క్యాడర్ ఆఫీసర్ గా ఈ రోజు ఉద్యోగం ఇచ్చి క్రీడల్లో రాణించిన నిరుద్యోగ యువకులకు మీరు క్రీడలలో రాణిస్తే కూడా మిమ్మల్ని ప్రభుత్వం ఆదుకుంటుందని సిరాజ్కి ఈరోజు డిఎస్పీ క్యాడర్ ఉద్యోగం ఇచ్చింది నిజమైతే మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి. ఇదే కాదు, పారా ఒలింపిక్స్ లో దీప్తి అని వరంగల్ అమ్మాయి అంగవైకల్యాన్ని ఛేదించి మెడల్ సాధిస్తే ఆ అమ్మాయికి గ్రూప్ 2 ఉద్యోగం ఇవ్వడమే కాకుండా వరంగల్లో ఇంటి స్థలాన్ని ఇచ్చి 25 లక్షల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించిన మాట నిజం కాదా? ఇవాళ అది నిజమైతేనే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి. ఇవన్నీ కూడా పట్టభద్రులు ఆలోచన చెయ్యాలి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగ సమస్యల్ని పరిష్కరించిందా లేదా, నిరుద్యోగుల గౌరవం పెంచే విధంగా నిర్ణయాలు తీసుకున్నదా లేదా మీరు ఆలోచన చేయండి. ఇదే కాదు, నిజామాబాద్ రైతులంటే దేశానికే తలమానికం. పంజాబ్ హర్యానా రైతులతో పోటీ పడి గిట్టుబాటు ధర విషయంలో గాని రైతుల సమస్యల విషయంలో పోరాడాలి అని అంటే భారతదేశంలో హర్యానా పంజాబ్ రైతులతో పోటీ పడి నిరసన తెలపడంలో ప్రభుత్వాలను గడగడలాడించడంలో నిజామాబాద్ రైతులకు పెట్టిన పేరు. ఆనాడు రైతు ఉద్యమాలలో నేను ఇక్కడికి వచ్చిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు మోహన్ రెడ్డి ఆ రోజు ఈ కార్యక్రమాన్ని తీసుకొని పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు వీళ్ళందరూ పెడితే నేను నిజామాబాద్ రైతు పోరాటాలకి ఇక్కడికి వచ్చిన. ఆ తర్వాత నేను పిసిసి అధ్యక్షుడిని అయినా. అలాంటి నిజామాబాద్ రైతులను నేను అడుగుతున్నా, మీరు చెప్పండి, 25,50,000 మంది రైతులకు 21,000 కోట్ల రూపాయలు 2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేసుంటేనే లెక్కలు చూసి మరి కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. ఒకవేళ 2 లక్షల రూపాయల వరకు 25,50,000 మంది రైతులకు 21,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసింది నిజమైతేనే ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. ఇదే కాదు, ఇవాళ రైతు భరోసాలో ప్రతి ఎకరాకు 6,000 చొప్పున కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వారు మాట్లాడారు. మాకు ఆశీస్సులుగా మారుతాయని చెప్పి మనం చేస్తా ఉన్నాను. మేమేమి తప్పు చేయనప్పుడు ఎవరికి భయపడము, ఎవరికి అదరము, ఎవరికి బెదరము. మేము నీతి నిజాయితీతో బతికేటువంటి వాళ్ళం. మీలాగా కోట్ల చుట్టూ, జైళ్ల చుట్టూ, పార్టీల చుట్టూ, నాయకుల చుట్టూ తిరిగేటువంటి వాళ్ళం కాదు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టేటువంటి వాళ్ళం కాదు. మేము ఈ పార్టీలో చేరినప్పుడు
ఈ పార్టీ అధికారంలోకి వస్తుందనో, మేము ఎమ్మెల్యేలు అవుతామనో, ఎంపీలు అవుతామనో, కేంద్ర మంత్రులం అవుతామనో, పార్టీ రాష్ట్ర శాఖకు అధ్యక్షులు అవుతామనో మేము ఈ పార్టీలో చేరలేదు. ఈ దేశం కోసం పార్టీ సిద్ధాంతం నమ్మి పార్టీలో చేరాము. నీలేగా సకల పార్టీ నాయకుడు కాదు. మేము భారతీయ జనతా పార్టీ ఏకపార్టీ నాయకులం. మేము ఈరోజు అనేక రకాలుగా మాటకు ముందు మోటీ 12 సంవత్సరాలు అయిందంటున్నాడు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఆయన ఇంతకుముందు అన్నాడు బండి సంజయ్ గారిని, ఒక కేంద్ర మంత్రిని పట్టుకొని నన్ను కానీ బండి సంజయ్ గారిని మాట్లాడు, ప్రధానమంత్రి గారిని మాట్లాడు, మంత్రులకు కొన్ని తెలియకపోవచ్చు, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ని అడగాలి అన్నాడు. ముఖ్యమంత్రి గారు తెలియకపోతే ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఎన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నారో లెక్క తెలియదు ఆయనకు. 12 సంవత్సరాల నుంచిగా ప్రధానమంత్రి పనిచేస్తున్నాడు, 12 సంవత్సరాల మోడీ పాలన అంటాడు. 10 పూర్తయింది, ఇప్పుడు ఇంకా 11 కూడా రాలా. మాటకు ముందు మిగతా వాళ్ళని విమర్శించినప్పుడు ఒక వేలు చూపిస్తున్నప్పుడు 4 వేలు నీదికు చూపిస్తున్నాయి అనే విషయము ఆయన అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఆయన మోడీతో కొట్లాడతాడట. తెలంగాణలో నీ కొట్లాట అయిపోయింది. 14 నెలలకే నీ కొట్లాట అంతా తెలంగాణ ప్రజలు అర్థం చేసుకున్నారు. ఇక నువ్వు మోడీతో ఏం కొట్లాడతావు? మీ నాయకుడు కొట్లాడి గాడి పక్కన పెట్టేశాడు. మీ నాయకుడు కొట్లాడి మొత్తం కాంగ్రెస్ పార్టీని జీరో చేశాడు. ఇక నువ్వు ఇచ్చి కొట్లాడతావా? ఈరోజు 3 రాష్ట్రాల్లో ఉంది మీ పార్టీ. ఎప్పుడు ఎన్నికలు జరిగినా 3 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. రేవంత్ రెడ్డి గారు, నేను నీలాగా మాట్లాడాను, గారైనా మాట్లాడతాను. మాజీ మంత్రి ఆర్కే రోజా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలపై ఆమె మండిపడ్డారు. ఎదురు చూస్తే విజన్ 2047 అని చెప్పి కాకమ్మ కబుర్లతో ఆ ప్రసంగాన్ని ముగించడం మనం చూసాం. నిజంగా చాలా బాధేస్తుంది గవర్నర్ గారితో కూడా అబద్ధాలు చెప్పించడం. ఎందుకంటే చంద్రబాబు నాయుడుకి ఇచ్చిందే 5 సంవత్సరాల కాలంలో. సో తాను ఎన్నికల్లో ఏదైతే ప్రామిస్ చేశారో ఈ 5 ఏళ్ల కాలంలో తాను ఎలా అవన్నీ ఫుల్ఫిల్ చేస్తానని చెప్పమంటే 2047లో ఏదో చేయబోతానని చెప్పటం, ఇప్పుడు నేను ఏమీ చేయనన్నది ఇండైరెక్ట్గా స్పష్టంగా చెప్పడం అనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు. ఎంత దురదృష్టకరం అంటే గవర్నర్ గారు చదివేటప్పుడు అస్సలు లిక్కర్ రేట్లు పెంచము అన్నట్టుగా చెప్పించారు. మీకు చూస్తే తెలుసు ప్రతి బాటిల్ మీద ఈరోజు రేట్లు ఎలా పెంచారో పేపర్లలో వాళ్ళ స్టేట్మెంట్లే మీరు గమనించవచ్చు. అంతేకాకుండా ఏపీ మొత్తం తెలుగుదేశం పార్టీ జనసేన వాళ్ళు సిండికేట్లుగా తయారయ్యి ప్రతి బాటిల్ మీద 10 నుంచి 20 వరకు ఎలా పెంచుకొని అమ్ముతున్నారో ఏ ఊరికెళ్ళి ఏ తాగుబోతున్న అడిగినా కూడా అర్థమవుతుంది. ఈ విధంగా లిక్కర్లో ప్రజల్ని దోచుకొని జలగల్లా రక్తాన్ని పీల్చేస్తుంటే అసలు రేట్లు పెంచము అని చెప్పడం ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. అబద్ధాలలో పరాకాష్ట. అలాగే విద్యుత్ ఛార్జీలు ఎన్నికల్లో స్పష్టంగా చెప్పారు, మేము అధికారంలోకి వస్తే 5 సంవత్సరాలు విద్యుత్ ఛార్జీలు పెంచము అని ఘంటాపథంగా చెప్పిన వాళ్ళు అధికారంలోకి రాగానే 15,000 కోట్లు విద్యుత్ ఛార్జీలు పెంచడమే కాకుండా ఇంకా భారాన్ని పెంచే దిశగా ప్రణాళికలు తయారు చేస్తూ గవర్నర్ గారి చేత విద్యుత్ ఛార్జీలు పెంచలేదు అన్నట్టుగా మాట్లాడించడము చాలా సిగ్గుచేటు చంద్రబాబు నాయుడు గారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అండ్ ఈరోజు మీరు ముఖ్యంగా చూస్తే చాలా మంది మహిళలు చంద్రబాబు నాయుడు వస్తే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది మహిళలకి 1500 ఇస్తారు అన్నారు. ఆ 1500 ఇస్తారేమో అని ఆతృతగా ఎదురు చూస్తే దాని ప్రస్తావనే లేదు. అలాగే మీరు చూస్తే రైతు భరోసా గురించి ప్రస్తావనే లేదు, ఫ్రీ బస్సు గురించి ప్రస్తావన లేదు. అమ్మఒడి జగనన్న ఇస్తూ ఉన్నారు, మేము తల్లికి వందనం ఇస్తాము అని చెప్పి గొప్పగా ప్రచారం చేసుకున్నారే కానీ ఈ రోజుటి వరకు 9 నెలలు అవుతుంది, ఒక్క పైసా ఇవ్వలేదు తల్లికి వందనం. కనీసం జగనన్న ఇస్తున్న ఆ అమ్మఒడిని కూడా కంటిన్యూ చేయకుండా ఈరోజు ఎగ్జామ్స్ కూడా వచ్చేసాయి.
అంటే ఏ విధంగా పిల్లల్ని మోసం చేశాడో అనేది మనం కళ్ళారా చూడాలి. అంతేకాకుండా మీరు చూస్తే రైతన్నలకి అన్నదాత సుఖీభవ 20,000 ఇస్తాము అన్నారు. వాళ్ళకి అలాగే చంద్రబాబు నాయుడు కరువు కవల పిల్లలు అంటారు. ఆయన రాగానే ఎలా కరువు వచ్చి అందరూ అల్లాడిపోతున్నారో మనం చూస్తున్నాం. గిట్టుబాటు ధర లేదు, అలాగే పెట్టుబడి సహాయం లేకపోతే ఆ రైతులు ఏమవ్వాలి? కనీసం గవర్నర్ గారి ప్రసంగంలో రైతు భరోసా ఇస్తాము అన్న భరోసా కూడా ఇవ్వకుండా చేశారు అంటే రైతన్నలు ఏ విధంగా మోసం చేస్తున్నారో మనం కళ్ళారా చూస్తున్నాం. ముఖ్యంగా విద్యార్థులు, ఈరోజు విద్యార్థులు అమ్మఒడి లేకుండా ఇబ్బంది పడుతుంటే చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు ఇస్తాం లేదా నిరుద్యోగ భృతి 3,000 ఇస్తామని చెప్పి మోసం చేసి అధికారంలోకి వచ్చాక ఈరోజు మీరు చూస్తే ఏ విధంగా వాళ్ళందరికీ కాంట్రాక్ట్ ఉద్యోగాలు కానీ అలాగే అవుట్సోర్సింగ్ ఉద్యోగాల్ని ఎలా తీసేస్తున్నారో, ఉన్న వాళ్ళని వాలంటీర్స్ని ఎలా తీసేశారో మనం చూస్తున్నాం. ఉద్యోగం ఇస్తా లేదా నిరుద్యోగ భృతి ఇస్తామన్న పెద్ద మనుషులు ఉద్యోగాలు ఇవ్వలేదు, నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. 9 నెలలు అవుతున్నా కానీ ఆల్రెడీ ఉన్న అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ని అలాగే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని వాలంటీర్స్ని లక్షలాది మందిని తీసేసి వాళ్ళ కడుపు ఎలా కొట్టారో ఈరోజు అందరూ కూడా గమనించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఉద్యోగస్తులు చంద్రబాబు నాయుడు వస్తే ఏదో చేసేస్తాడు అని దేవుడు లాంటి జగనన్నని ఈరోజు ఓడించడానికి కంకణం కట్టుకున్నారే. మరి 9 నెలలు అవుతుంది, ఈరోజు మీకు డిఏ లేదు, ఐఆర్ లేదు, కనీసం పిఆర్సీ కూడా లేదు. చంద్రబాబు నాయుడు అబద్ధాలు చెబితే చాలా కమ్మగా ఉంటాయి, నమ్మి ఓటేశారు. పోనీ మొదటిసారి ముఖ్యమంత్రి కాదు కదా చంద్రబాబు నాయుడు, గతంలో 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసినప్పుడే ఇచ్చిన వాగ్దానం ఏ రోజు నెరవేర్చడు, అన్ని వర్గాల వారిని ఎలా అవమానించి మోసం చేస్తాడో తెలిసి కూడా మళ్ళీ ఆయన్ని నమ్మి ఓటేసిన మిమ్మల్ని చూస్తే నాకు జాలేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఏదైనా చెయ్యగలిగితే అది జగనన్న చేస్తాడు, జగనన్న చేయలేకపోతే ఏ ముఖ్యమంత్రి చేయలేడు అని అనేక ప్రెస్ మీట్లో నేను చెప్పడం జరిగింది. ఎందుకంటే జగనన్న మనసున్న నాయకుడు, ప్రతి మనిషికి మంచి జరుగుతుంది అంటే ఎంత దూరమైనా చేయటానికి ముందుకు వెళ్లే వ్యక్తి. మరి ఇన్ని వెల్ఫేర్స్, ఇన్ని డెవలప్మెంట్స్, ఇన్ని ఉద్యోగస్తులకి రెగ్యులర్ జగన్ వాకౌట్ పై పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోయినా కానీ కంటిన్యూస్గా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నప్పటికీ కూడా ఆయన ప్రత్యేకించి వచ్చి ఆయన ఈరోజుని చాలా ఘనంగా చాలా బలంగా ఈ మెసేజ్ని ఇచ్చినందుకు ముందుగా గవర్నర్ గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు. గవర్నర్ గారి ప్రసంగంలో వైసీపీ అగ్రనాయకత్వం కానీ సీనియర్ నాయకులు కానీ వారి ఎమ్మెల్సీ సభ్యులు కానీ గవర్నర్ గారి ప్రసంగం పత్రులు చించేయడం కానీ లేదంటే వారు ప్రత్యేకించి డిమాండ్ మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అనేది చాలా బలంగా మాట్లాడుతూ వచ్చారు. ఇది అడిగితే వచ్చేది కాదు, అది ప్రజలు ఇస్తేనే వస్తుంది. బేసిక్గా ఒకటి హైయెస్ట్ మెజారిటీ ఎవరికి ఉంది వాళ్ళు ప్రభుత్వం ఫామ్ చేస్తారు, వాళ్ళకంటే నెక్స్ట్ స్టేజ్ ఎవరికి ఉంటే వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇస్తారు. అంతేగాని గతంలో మేము ప్రభుత్వాన్ని పరిపాలించాం కాబట్టి మా ప్రతిపక్ష హోదా ఎవరికి ఇవ్వరు. కనీసం జనసేన కంటే కూడా ఒక సీట్ ఎక్కువ వచ్చినా కానీ వాళ్ళకి ప్రతిపక్ష హోదా దక్కేది. ఈ రోజున ప్రభుత్వంలో సెకండ్ లార్జెస్ట్ పార్టీ జనసేన. దాన్ని ప్రజల దృష్టికి తీసుకొద్దాం. వైసీపీ నాయకులు వాళ్ళు చేస్తున్నారంటే మాకు ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప మేము అసెంబ్లీలో అడుగు పెట్టాం లేదంటే ప్రసంగాలను అడ్డుకుంటాం అని ఇది సరైన మెసేజ్ బయటికి వెళ్దాం. ఇది రైట్కు సరైన విధానం కూడా కాదు. ఇది ప్రజలందరికీ తెలియజేయాలనుకున్నాం. ఇది ప్రతిపక్ష హోదా ఏ పరిస్థితిలో వస్తుందంటే మీకు రూలింగ్
పార్టీస్ కంటే కూడా, రూలింగ్ పార్టీ కంటే కూడా అత్యధికంగా ఇంకొక సీట్లు వాళ్ళకంటే మీరు వస్తే దాని తర్వాత స్థానం మీకు వస్తే ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా వాళ్ళకే ఉంటుంది. 21 సీట్లు ఉన్న జనసేన, 11 సీట్లు ఉన్న వైసీపీకి ప్రతిపక్ష హోదా ఎలా వస్తుంది? మేము వస్తే తప్ప మేము అసెంబ్లీకి రాము, ఇలా గవర్నర్ ప్రసంగాలను అడ్డుకుంటాం అనేది ఇది సరైనది కాదు. ఇది ప్రజలందరికీ కూడా తెలియచేస్తున్నాం ఈ సందర్భంలో. అందుకని ఇది భవిష్యత్తులో కూడా మేము కోరుకునేది వైసీపీ నాయకుల్ని, మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా ప్రజలు మీకు 11 సీట్లు ఇచ్చారు, దాన్ని గౌరవించి మీరు అసెంబ్లీకి రండి. మీ స్థాయికి తగ్గట్టుగా మీకు మీకు ఎన్ని ప్రశ్నలు అడగాలో దాన్ని తగ్గట్టుగా ఇస్తారు మీకు. ఇవన్నీ దాటి మన స్పీకర్ గారు కూడా చాలా గౌరవంగా వాళ్ళు 11 సీట్లు వచ్చినప్పటికీ కూడా చాలా గౌరవంతో ఇంతకాలం వాళ్ళకి ఇస్తూ వచ్చారు. ప్రశ్నోత్తరాల సమయంలో కూడా ఆయనకి ఇచ్చారు. గతంలో కూడా ఇవన్నీ ఆయన రావడానికి కూడా ఆయన ఎలా రావాలి, ఏం చేయాలి, దానికి కూడా చాలా ఏమాత్రం ఇబ్బంది పెట్టకుండా గతంలో కూడా చేశారు. ఫస్ట్ మీరు మనకి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత కూడా వీటిని దృష్టిలో పెట్టుకొని వైసీపీ కొంచెం హుందాగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. వైసీపీ నాయకులకు కూడా మీకు బాధ్యత ఉంది. గవర్నర్ గారి ప్రసంగాన్ని మీరు ఆ విధంగా మీరు ప్రశాంతంగా విని దాన్ని వచ్చే జరుగుతున్న సమావేశంలో మీరు దాని లోటుపాట్లు మీరు చెప్తే బాగుంటుంది తప్ప ఇలా కూర్చోబెట్టి అరుపులు కేకలు ఇది సమంజసంగా లేదు. అంటే అర్ధాంతరంగా ప్రతిదానికి అసెంబ్లీలోకి రాగానే గొడవ పెట్టుకోవాలి, దేన్నైనా విభేదించాలనేది ఇది చాలా లో లెవెల్ ఆలోచన విధానం, లో లెవెల్ స్ట్రాటజీ. అది ప్లీజ్ మీరు అప్గ్రేడ్ అవ్వండి, మీరు అప్లిఫ్ట్ చేసుకొని మీరు కూర్చోబెట్టి డెమోక్రటిక్ ప్రాసెస్కి గౌరవం ఇవ్వండి. మనస్ఫూర్తిగా వైసీపీ నాయకులకి ఇది నా విన్నపం, నా విజ్ఞాపన. దిస్ వాట్ ఐ వుడ్ లైక్ టు సే. అండ్ నిజంగా కావాలి అంటే మీరు ఈ 5 సంవత్సరాల్లో మీరు ప్రతిపక్ష హోదా మీకు రాదు. అది మీరు మెంటల్గా ప్రిపేర్ అయిపోండి. 11 సీట్లతోటి మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వబడదు, రాదు. ఎందుకంటే ఇట్ ఈస్ చంద్రబాబు గారు, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు డిసైడ్ చేసేది కాదు, జనసేన డిసైడ్ చేసేది కాదు. దానికి రూల్స్ ఉన్నాయి, దానికి రెగ్యులేషన్స్ ఉన్నాయి, నామ్స్ ఉన్నాయి. ఉదాహరణకి నేనే ప్రభుత్వం, మన కేంద్ర ప్రభుత్వం ఫార్మేషన్కి మేము వెళ్ళినప్పుడు పార్లమెంటరీ లీడర్ని ఎన్నుకోవాలి మనం కూర్చున్నప్పుడు, ఎన్డీఏ పక్ష నాయకుడు ఎన్నుకోవాలనుకున్నప్పుడు నేను నాయకుల స్థాయిలో నేను కూర్చున్నాను. అదే నేను ఇక్కడ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పటికి నన్ను ప్రధానమంత్రి గారి పక్కన నన్ను కూర్చోబెట్టలా. ధోని డిప్యూటీ సీఎం అయినప్పటికీ కూడా అది మంత్రి హోదానే కాబట్టి తిరిగి నన్ను మంత్రులందరూ పక్కనే కూర్చోబెట్టారు తప్ప ప్రత్యేకంగా నన్ను అక్కడ కూర్చోబెట్టలేదు. దే ఆర్ వెరీ స్పెసిఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నడుస్తాయి. ఉదాహరణకి పొద్దున కూడా స్పీకర్ గారు ఎదురొస్తే నేను అసెంబ్లీలోకి అడుగు పెడతా ఉంటే స్పీకర్ గారు ఎదురొచ్చారు. మనకి వచ్చి ఆయన కూడా ఆయనతో పాటు రండి అని వెళ్తుంటే ముందుకు తీసుకెళ్తుంటే నాకు అనిపించింది, సార్ ఇది డిప్యూటీ సీఎంకి ప్రోటోకాల్ ఉండదు, ఓన్లీ ముఖ్యమంత్రి గారు, స్పీకర్, మనకు కౌన్సిల్లో ఉండే చైర్మన్ ఆయనే మీరు చేయాల్సింది తప్ప ఇది మేము. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అపార్ట్మెంట్స్ కావచ్చు, హైరైజ్ బిల్డింగ్స్ కావచ్చు, ఇళ్ల నిర్మాణాలు, రోడ్ల నిర్మాణాలు, ఇతర రకాల అనేక పరిశ్రమలు, మిల్లు, చివరికి వ్యవసాయ రంగంలో కూడా అనేక రాష్ట్రాల నుంచి కార్మికులు వచ్చి భాగస్వాములై తెలంగాణ నిర్మాణంలో భారతదేశంలోనే తెలంగాణ ఒక నెంబర్ 1 రాష్ట్రంగా 10 ఏళ్లలోనే తయారు కావడంలో వాళ్ళదైన పాత్ర పోషిస్తున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకునే కేసీఆర్ గారు కరోనా వచ్చిన సందర్భంలో కూడా వాళ్ళకు ప్రత్యేకమైన రైలు సౌకర్యాలు ఏర్పాటు చేయడం, ప్రత్యేకమైన ఆసుపత్రులు నిర్మాణం చేసి వారికి ఆరోగ్యం విషయంలో వాళ్ళకి భరోసానివ్వటం, అదేవిధంగా మన రాష్ట్రంలో ఉండే ప్రజలకు ఇచ్చినట్టుగానే వాళ్ళకి బియ్యము, ఇతర సౌకర్యాలు ఇవ్వటం, డబ్బులు ఇవ్వటం, వాళ్ళని కూడా మన బిడ్డలుగా చూసుకోవాలి, కార్మికులు ఎవరైనా కార్మికులే అన్న భావనతో ఒక మానవీయ కోణంలో పనిచేసిన విషయం కూడా మనందరికీ కూడా తెలుసు. కానీ దురదృష్టం ఇవాళ 3 రోజులు అయినప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క చర్యలు
చాలా అంటే చాలా నిర్లిప్తంగా ఏదో ఉదాసీనంగా కనబడుతూ ఉన్నాయి. కానీ ఇది మంచి పద్ధతి కాదు. దానికి కావాల్సిన పద్ధతుల్లో ఆ వేగం కనబడటం లేదు. మనుషులు లోపల ఉన్నారు. వైఎస్ఆర్సీపీ లీడర్స్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వారు మాట్లాడారు. చేయలేదు, తనకి తనుగా పొగిడించుకోవటానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని పొగిడించుకోవడానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత ప్రభుత్వం మీద నిందలు వేయడానికి మాత్రమే వారి ప్రసంగాన్ని ఉపయోగించుకున్నట్టుగా కనపడుతుంది. చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి పిట్టల కథలు చెప్తూ ప్రజల్ని పక్కదారి పట్టిస్తూ ఉంటాడు. ఈసారి ఇంకొక కొత్త పిట్టల కథ, పిట్టల దొరలాగా గవర్నర్ గారి ప్రసంగంలోనే చెప్పించినట్టుగా కనపడుతుంది. డబ్బున్నటువంటి వారిని 10% మనుషుల దగ్గర నుంచి, జనాభా దగ్గర నుంచి డబ్బును అడిగి తీసుకొని 20% పైగా ఉన్నటువంటి పేదవాళ్ళకి పంచి పేదవాడి తలసరి ఆదాయాన్ని 58 లక్షలకు పెంచుతానని పిట్టల దొర కథలు మాత్రం భలే చెప్పించాడు. ఇలాంటివన్నీ సత్యదూరం అని ప్రజలకు తెలుసు. ప్రజలు అసహ్యించుకుంటారనేటటువంటి కనీస అవగాహన కూడా లేకుండా వారికి ఉన్నటువంటి మీడియా ఛానల్స్ ద్వారా విపరీత ప్రచారం చేయించుకోవడానికి. చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి చెప్తూనే ఉంటారు, విజనరీ విజనరీ అని చెప్పించుకుంటూ కూడా ఉంటారు. ప్రజల్ని ఎలా మోసం చేయాలనేటటువంటి విజన్ని గవర్నర్ గారి ప్రసంగం ద్వారా కూడా మరొకసారి చెప్పించారు. ఇవాళ ఇచ్చిన 6 హామీలు ఎలా అమలు పరచాలో ఒక స్పష్టమైనటువంటి ప్రణాళికే లేదు. 2020, 2047 గురించి మాట్లాడిస్తారు. అంటే ఒక 25 సంవత్సరాల తర్వాత ఎలా ఉండబోతుందో దానికి సంబంధించిన విజన్ గురించి చెప్తారు. ఇవాళ రాష్ట్రంలో మిర్చి రైతు అల్లాడిపోతుంటే ఆ ధరలు పెంచడానికి తన దగ్గర ఏముందో చెప్పించలేడు. విద్యా వ్యవస్థ సర్వనాశనం అయిపోతుంటే కొడుకేమో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ చూడడానికి ఇంత కీలకమైనటువంటి బడ్జెట్ సమావేశాలు ఉన్నా కూడా, మంత్రివర్గ సమావేశం ఉన్నా కూడా సకల శాఖ మంత్రిగా ఉన్న లోకేష్ గారేమో దుబాయ్ ట్రిప్పులు కొట్టేస్తాడు. ఈ రాష్ట్రంలో విపరీతంగా ఆడబిడ్డల మీద అన్యాయం జరుగుతుంటే 30 లక్షల మంది కిడ్నాప్ అయ్యారు, వారిని తీసుకొస్తానన్నటువంటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారేమో తీర్థయాత్రలకి వారికి ఉన్నటువంటి ఆలోచనల్ని నెరవేర్చుకోవడానికి తిరుగుతూ ఉంటారు. పేరుకు మాత్రం 3 నాయకులు ఈ రాష్ట్రానికి, ఈ కూటమి ప్రభుత్వానికి. 3లో ఎవరికన్నా చిత్తశుద్ధి ఉందా అంటే ఒక్కరికి చిత్తశుద్ధి కనపడదు, ఒక్కరికి ప్రజలపై ప్రేమ కనపడదు, ఒక్కరికి పథకంపై బాధ్యత అనిపించదు. ఈ పిట్టల ద్వారా కథలు మాత్రం భలే చెప్తూ ఉంటారు. అసలు సాధ్యపడుతుందా? ఒక మనిషికి తలసరి ఆదాయం 58 లక్షలకి పెంచే ప్రభుత్వం వారి విధానాలు ఏదో చెప్పాలా లేదా? డబ్బున్న వాళ్ళ దగ్గర నుంచి డబ్బు తీసుకొని పేదవాళ్ళకి ఇచ్చేస్తామని సినిమా కబుర్లు చెప్పి తప్పించుకోవటమే ఈ పరిపాలన దక్షత అంటారా? దీనిలో నా ఎక్స్పీరియన్స్ ఉంది. ఒకసారి ఆలోచించుకోవాలి. ఇస్తానన్నటువంటి ఒక్క పథకాన్ని ప్రవేశపెట్టారా? ఒక్కటంటే ఒక్క పథకం. ఏమనంటే పెన్షన్ ఇస్తున్నావు అంటారు. నువ్వు ఇచ్చింది ఎంతమందికి? ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్దారుల్ని దాదాపు 2 లక్షల పైచీలకు తొలగించి 1000 రూపాయలు ఉన్న వాళ్ళకి పెంచారు. అంటే ఈ 2 లక్షల మంది పొట్టగొట్టి అదే డబ్బుని ఈ విధంగా డైవర్ట్ చేసి 1,30,000 కోట్లు అప్పు చేసి ఒక్క పథకాన్ని అమలు చేయలేదంటే సిగ్గుపడరా మీరు? కొంచెం కూడా బాధ్యత అనిపించదా మీకు? నిజంగా ఇంత దుర్మార్గమైనటువంటి వ్యక్తుల్ని మనం గతంలో ఎప్పుడు చూసి ఉండం. బాధ్యతను మరచి ఏ హామీల ద్వారా గద్దెనెక్కారో అది మరచి ప్రజల్ని ప్రతిసారి కూడా గొర్రెల్ని చేసి వారిని అవహేళన చేస్తూ వారి అవసరాలను గుర్తించకుండా ప్రజలపై పన్నుల భారం మోపుతూ ఒకవైపు ఏమో రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెంచారు, ఇంకొక వైపు విద్యుత్ ఛార్జెస్ విపరీతంగా పెంచేశారు. విద్యుత్ ఛార్జెస్
16,000 కోట్ల పైచీలకు విద్యుత్ ఛార్జీలు పెంచి గవర్నర్ గారితో విద్యుత్ ఛార్జీలు పెంచబోము అని అబద్ధాలు చెప్పిస్తారు. గవర్నర్ గారితో సత్యదూరపు మాటలు చెప్పిస్తారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నిజామాబాద్ లో జరిగిన సభలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా ప్రసంగం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియా సమావేశం. సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.